ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ. అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్ లో ఉన్నాడు కేటీఆర్. దానికి ఆయనకు తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది, జైల్లో పెడుతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తాం అనేది వాళ్ళకి తెలుసు. పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా? విదేశాలలో పెట్టుకుని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఎలుక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటుందంట, నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని. పోగెట్లా పెట్టాలి, ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోర్లు ఎట్లా పెట్టాలనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ. మేము ఎదుగుతున్నాం, పేదలకు సేవ చేసి ఎదుగుతున్నాం. మేము ఎదుగుతున్నాం, రైతులకు దగ్గర ఎదుగుతా ఉన్నాం. మేము ఎదుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. కంటే కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్చుతోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? ఏం గొప్పగా చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని చీరలు ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్ కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డును ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి. ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవచ్చు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా.